హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు స్టార్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ మీరందరూ చేస్తున్న సపోర్ట్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. బిజినెస్ పరంగా కావచ్చు, అలాగే నేను కొన్ని ఇయర్స్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇంకా గుర్తుపెట్టుకొని కొంతమంది పాత వాళ్ళు మళ్ళీ మెసేజెస్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కానీ బట్ సిచ్యువేషన్స్ ప్రకారం చేయలేకపోతున్నాను. ఏదో ఒక ఇష్యూ వస్తుంది. నేను చెప్పను కంటిన్యూగా చేస్తానని చెప్పేసి నేను చెప్పిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంగా వచ్చి ఆపేస్తున్నాను. సో రెగ్యులర్‌గా చేయాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి చూడాలి ఎలా అవుతదో ఏమో! సో ఇప్పుడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ నేను అమెజాన్ నుంచి కొన్ని కుర్తీస్ అలాగే కార్డ్ సెట్ అలా తీసుకున్నాను. అవి చూపిచ్చేస్తాను. మీకు ఇందులో ఏమైనా నచ్చితే ప్రైస్ అఫోర్డబుల్‌గా ఉంది తీసుకోవచ్చు డైలీ వేర్‌కి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి లింక్స్ చెక్ చేసేయండి. నేను ఒక కార్డ్ సెట్ తీసుకున్నానండి లెరియా ఫ్యాషన్ నుంచి. సో ఇవైతే నాకు కొంచెం మంచిగానే అనిపించింది. డైలీ వేర్‌కి రెగ్యులర్‌గా మనం ఇంట్లో ఉండడానికైనా లేదంటే నైట్ వేర్‌కైనా బావుంటుందనిపించింది. సో ఇదేంటంటే 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ అనేది మనకు కొంచెం పాలిస్టర్ ఫ్యాబ్రికే ఉంటుంది. కాటన్ అయితే కాదు. సో నెక్ అయితే ఇట్లా ఉంటుందనమాట. వీ నెక్ టైప్ వచ్చింది. ఎడ్జెస్ అయితే మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే నైట్ వేర్‌కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కాబట్టి. అండ్ దెన్ దీనికి ప్యాంట్ సెట్ కూడా అనమాట. సో ఇదైతే 2 సైడ్స్ ఎలాస్టిక్ ఉంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి మంచిగా మనకి పలాజో టైప్ వచ్చిందనమాట. అంటే బాగా లూజ్ ప్యాంట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా నేను ఒక మ్యాగజైన్ డ్రెస్ టైప్ తీసుకున్నానండి. టాప్ అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ప్రెజెంట్ ట్రెండింగ్ కలర్ కదా! ఆరెంజ్ అనేది. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఓన్లీ 1 బటనే ఉంటుందండి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి షో బటన్స్ అనమాట. సో ఫ్రంట్ అయితే ఇట్లా స్లిట్ వస్తుందండి మనకి. అండ్ కింద కొంచెం డిఫరెంట్‌గా ఇట్లా ఫ్రిల్స్ కూడా ఇచ్చారు. నార్మల్‌గా ఏందంటే ఇట్లా ఇచ్చేసి వదిలేస్తారు కదా! సో దీనికేంటంటే ఫ్రిల్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫ్రిల్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ అయితే నార్మల్ ఉంటుందండి. ఇది ఏ షేప్. దీనికైతే మనకి బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో మనకి కొంచెం లూజ్ అట్లా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు 500 బిలోనే వచ్చిందండి. మీకు సైడ్ యాడ్ చేస్తాను. క్లియర్‌గా అర్థమవుతుంది వేసుకుంటే ఎలా ఉంటుంది, ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా. సో ఫ్యాబ్రిక్ అయితే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్‌లా అనిపిస్తుందనమాట. మనం సైజ్ కన్నా కూడా ఎక్కువ తీసుకోవాల్సొస్తది. నేనిది ఎక్సెల్ తీసుకున్నాను. సో ఫ్రంట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వస్తుందండి. అండ్ దీనికి పాకెట్ కూడా ఉందనమాట. ఇదొచ్చేసరికి కట్ కుర్తీ అనమాట. అండ్ దీనికి మనకి దుపట్టా వచ్చిందండి. దుపట్టా కూడా మంచిగానే వచ్చింది. లెంత్ అయితే బానే ఉందండి. సో చూస్తున్నారు కదా! ఇది దుపట్టా. సో ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా బావుంది. లెంత్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. సో ఇట్లాగా మనకి బాందిని ప్రింట్ ఉంటుంది కదా! అట్లా ఇచ్చారు. సో 2 సైడ్స్ కూడా పాకెట్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇది నార్మల్ ప్యాంట్ టైప్ ఉంటుంది. సో ఇది నాకు ప్రైస్ అయితే చాలా తక్కువే పడింది అనుకుంటానండి. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. అందుకని లింక్స్ చెక్ చేయమని చెప్తున్నాను ప్రైసెస్ గురించి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి అమెజాన్ బ్రాండ్ అనుకుంటా. అమెజాన్ బ్రాండ్ సింబల్ బ్రాండ్ నుంచి అండి. సో ఇది ప్రైస్ నాకు 300 రేంజ్‌లో వచ్చింది. సో 300 అంటే బెటరే అనిపించింది. ఇప్పుడు మనం ఈవెన్ డీమార్ట్‌కెళ్ళినా కూడా 400 లేనిదే మనకు అసలు ట్రాక్ ప్యాంట్సే రావట్లేదు. సో ఇది నాకు కొంచెం మంచి కాస్ట్ అనిపించింది. సో ఇదైతే మనకి 2 సైడ్స్ పాకెట్ ఉంటుంది. అండ్ ఇట్లాగా సైడ్‌కైతే మనకి వైట్ కలర్, బ్లాక్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద స్టాపర్ కూడా ఉంటుందండి. నాకేంటంటే కొంచెం ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తది. కిందకి జారిపోతున్నట్టు లేకుండా. సో ఇలా స్టాపర్ వస్తే కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో ఇది సైజ్ అయితే ఇంకా మీ ఇష్టం అండి. కొంచెం లూజ్‌గా కావాలంటే ఎక్స్‌ట్రా సైజ్ తీసుకోండి. లేదు మాకు కరెక్ట్‌గా కావాలి అనుకుంటే మనం నార్మల్ సైజ్ అనేది తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బావుందండి. సో 300 రూపీస్ అనమాట. నెక్స్ట్ అయితే నేను ఎనమోర్ బ్రాండ్ నుంచి ఒక షార్ట్ టైప్ తీసుకున్నానండి. సైక్లింగ్ షార్ట్స్ అంటారు కదా! సో ఆ విధంగా అనమాట. వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకేంటంటే ఆహ్, అంటే ఇవి బయట మామూలుగా ఏందంటే జాగింగ్‌కి, జిమ్‌కి వేసుకెళ్తారు. బట్ నేను తీసుకున్న పర్పస్ మనకి డ్రెసెస్‌కి. సో నెక్స్ట్ అయితే నేను ఎనమోల్ బ్రాండ్ నుంచి ఒక షార్ట్ అంటే జిమ్ వేర్, యాక్టివ్ వేర్ టైప్ అనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే బానే ఉంది. అండ్ సైడ్ వచ్చేసరికి ఇట్లా పాకెట్స్ అయితే ఇచ్చున్నారనమాట. 2 సైడ్స్ కూడా పాకెట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బావుందండి. అలాగే మనకి ఇక్కడ పిస్తా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి రీసెంట్‌గా వస్తున్న ప్యాంట్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే పిస్తా లేకపోవడం వల్ల అవి త్వరగా మనకి చినిగిపోతున్నాయి. పిస్తా అంటే మనకు కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి మనకి కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. సో దీనికి ఆ టైప్‌లో ప్రొవైడ్ చేసున్నారు. అండ్ యాక్టివ్ వేర్‌కి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇందులో మనకి ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయనుకుంటా. సో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను యాక్టివ్ వేర్ టైపు. సో కొంచెం వర్కౌట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.
అనుకుంటున్నా. బట్ ఎంతవరకు చేస్తానో తెలీదు. డైట్ స్టార్ట్ చేశాను కదా! చాలామంది డైట్ గురించి అడుగుతున్నారు. సో, నేను చెప్పేదేంటంటే డైట్ గురించి మీరు రెగ్యులర్ ఎవరైతే ఉంటారో వ్యూవర్స్, సో, వాళ్ళు ఒక 2 ఆర్ 3 మెంబర్స్ డైట్ గురించి మాకు క్లియర్‌గా ఎవ్రీడే కూడా రెసిపీస్ షేర్ చేయమని చెప్పేసి అడిగారండి. సో, నేను ఎవ్రీడే చేయలేకపోవచ్చు. అందుకోసం మీకు ఓవరాల్‌గా చెప్తానండి. నేను ఇంతకుముందు చూసింది కానీ, నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్నది కానీ మీకు చెప్తాను. సో, ఏంటంటే మీకు బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పోర్షన్ అనేది తక్కువ తీసుకుంటారు ఫుడ్డు. పోర్షన్ తక్కువ తీసుకున్నా కూడా మనం వెయిట్ లాస్ అవ్వము. దానివల్ల మనకి ఎక్స్‌ట్రాగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం తగ్గిచ్చేస్తాం కదా! మన బాడీకి సరిపడా ఫుడ్ అనేది వెళ్ళకపోతే మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌సైడ్ లోపల ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరు పోర్షన్ తగ్గించుకునే దానికన్నా కూడా మీ ప్లేట్‌లో అంతా కూడా బ్యాలెన్స్‌డ్ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అది మన వెయిట్‌ని బట్టి తీసుకుంటాం మనము. సో, అది కొంత ఎక్కువ మంది అంటే జిమ్ చేసే వాళ్ళకి ఒకలా ఉంటది. నార్మల్ హోమ్ మేకర్స్‌కి ఒకలాగా ఉంటుంది. సో, దాన్ని బట్టి మనము అంటే మినిమమ్ ఒక గ్రామ్ అనుకోండి లేదా 3/4 గ్రామ్ అంటే 0.75 గ్రామ్స్ మన వెయిట్‌కి మనం అంత గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, అదొక పర్ డేకనమాట ఇది. సో, మీకు కుదిరితే గనక 3 పోర్షన్స్ అంటే మనం 3 పూటలా తీసుకుంటాం కాబట్టి ఫుడ్ ఈ 3 పూటల్లో మార్నింగు, ఆఫ్టర్‌నూను, నైట్ ఈ మూడిటికి డివైడ్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, ప్రోటీన్ చెప్పేసాను. తర్వాత వచ్చేసరికి మనకి ఫైబర్ ఇంపార్టెంట్. సో, ఫైబర్ అనేది మనం నాకు రీసెంట్‌గా తెలిసిందేంటంటే మనము కీరా అండ్ క్యారెట్ తీసుకుంటాము. ఫైబర్ మనకొచ్చేస్తుంది, సరిపోతుందని అనుకుంటాము. బట్ అదస్సలు కరెక్ట్ కాదని చెప్పేసి నాకు రీసెంట్‌గా తెలిసింది. ఎవరో నాకు అతని ఛానెల్ నేమ్ గుర్తులేదు కానీ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారనమాట డైట్ గురించి. సో, ఏం చెప్పారంటే వాటిలో చాలా తక్కువ క్వాంటిటీ మనకి ఫైబర్ ఉంటుంది. బట్ మనం అది ఎక్కువుంటుందనుకోని మనం కొంత తీసుకొని ఫైబర్ మనకొచ్చేస్తుంది అనుకుంటాము. బట్ కాదు. మనం ఇక్కడ వెజిటబుల్స్ కూడా తీసుకోవాల్సుంటుంది. లీఫీ వెజిటబుల్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ అన్ని రకాల వెజిటబుల్స్ అయితే మనం తీసుకోవాల్సుంటుంది. అండ్ ఫైబర్ కిందయితే. సో, మనం ఎట్లాగో కర్రీస్ చేసుకుంటాం గదా! అందులో వచ్చేస్తుంది అనుకుంటాం. బట్ కర్రీస్ మనం చేస్తున్నప్పుడు మన కుకింగ్ ప్రాసెస్‌ని బట్టి మనం యూజ్ చేసే ఆయిల్స్ కొన్ని న్యూట్రియంట్స్ అనేది మనకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, మరి అంత ఓవర్ కుక్డ్ గాకుండా ఒక మీడియం రేంజ్‌లో మనం తీసుకోవచ్చు. సో, మీరు అది అన్ని వెజిటబుల్స్ మీ డైట్‌లో వచ్చేటట్టు ఎవ్రీడే మనం తింటూ ఉంటాం కాబట్టి, సో, వీక్‌కి కొన్ని వెజిటబుల్స్ అన్నీ మనకు కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేది మనం ఎక్కువ వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. సో, ఆ వైట్ రైస్ పోర్షన్ అనేది చాలా తగ్గించుకుంటే బెటర్. మనం తినేటప్పుడు కూడా ఫస్ట్ ప్రోటీన్ తిని, తర్వాత ఫైబర్ అంటే కూరగాయలు కానీ, లేదంటే ముందు కూరగాయలు కానీ ప్రోటీన్ కానీ తినేసామంటే మన స్టమక్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతది. ఇంకా కార్బ్స్ తినడానికి అంత ప్లేస్ కూడా ఉండదు మనకి. అప్పుడు మనం కార్బ్స్ అనేది తక్కువ తీసుకుంటాము. సో, మనకి ఇప్పుడు ఎక్కువగా కూర్చొని చేసుకునే వర్కే కాబట్టి పొలంకెళ్ళి మనం ఏం పెద్ద అంటే ఎండకెళ్ళి ఫీల్డ్ వర్క్ ఎక్కువ చెయ్యం కాబట్టి మనకి ఇది మంచిగానే ఉంటుందనమాట. కార్బ్స్ అనేది తక్కువ తీసుకోండి. ఆ కార్బ్స్‌లో కూడా వైట్ రైస్ కాకుండా కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. లైక్ మనకి మిల్లెట్స్ అనుకోండి అవి కాంప్లెక్స్ కార్బ్స్ కింద వస్తాయి. సో, ఇప్పుడు మనకి పప్పులు కూడా చాలామంది మనకు దాల్‌లో ప్రోటీన్ ఉంటది. లేకపోతే అట్లా చెప్తారు కదా! వాటిలో మనకి కార్బ్స్ కూడా వస్తాయండి. దాల్ చేసుకున్నప్పుడు మనకి కార్బ్స్ కూడా కవర్ అవుతుంది. అంటే అవి కాంప్లెక్స్ కార్బ్స్ కింద వస్తాయన్నమాట. అందులో ప్రోటీన్ అవి కూడా ఉంటాయి. కాకపోతే తక్కువ క్వాంటిటీ ఉంటాయన్నమాట. సో, మీరు తీసుకునేటప్పుడు రైస్ అట్లా అనుకోండి. సో, బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్ కొంతమంది తినలేకపోవచ్చు. సెమీలో తీసుకోండి. స్టార్టింగ్ అలవాటు చేసుకోండి. మీకు తీసుకోగలను అనుకుంటే తర్వాత తర్వాత మీరు తీసుకోవచ్చు. బట్ వైట్ రైస్ కూడా ఓకే. క్వాంటిటీ అనేది చూసుకోండి. ఓకేనా? అది మనకి ఒక బౌల్ అంటే మన వెయిట్‌ని బట్టి, మన బాడీ ఫ్యాట్‌ని బట్టి నేనైతే హెల్తిఫై మీనా? హెల్తిఫై సారీ నేనైతే హెల్తిఫై యాప్ యూజ్ చేశాను అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. మిగతా యాప్స్ అయితే నేను ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు. హెల్త్‌ఫై యాప్‌లో నేను ఇయర్‌కి ప్యాకేజ్ లాగా తీసుకున్నాను. అందులో నేను ఎవ్రీ మీల్ కూడా ఒక 1 మంత్ కంటిన్యూగా మనం ఒక మీల్ అనేది పిక్ తీసి మనం అక్కడ ఏమేమి తింటున్నాం అనేది పెడితే మనకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, ఫ్యాట్ ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది, మన ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నాం అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మనం ఒక 10 డేస్ చూసామనుకోండి, మనం ప్లేట్‌ని చూసి చెప్పేయొచ్చు. ఓవరాల్‌గా మనకు అది ఎన్ని క్యాలరీస్ వస్తుంది అండ్ ఎంత మనకి సరిపోతుందా లేదా బ్యాలెన్స్‌డా కాదా అనేది తెలిసిపోతుంది. సో, మీకు కనుక ఒకవేళ పాసిబుల్ ఉంటే హెల్త్‌ఫై యాప్ అనేది ఒకసారి చూడండి. ఇన్‌స్టాల్ చేసుకోండి. ట్రై చేయండి. ఇప్పుడైతే కాస్ట్ పెంచారు. అప్పుడైతే ఇయర్‌కి రూ. 1000 ఉన్నింది. ఇప్పుడు రూ. 1500 ఏమో ఉన్నట్టుంది. నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా తీసుకోలేదు. నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసి 4, 5 డేస్ అయిపోతుంది. బట్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి బాబుకి హెల్త్ బాలేకపోవడం వల్ల నేను దాని మీద కాన్సంట్రేటెడ్‌గా చేయలేకపోయాను. ఎక్కువ అంటే బయట ఎక్స్‌ట్రా ఫుడ్ ఏదైతే మధ్య మధ్యలో నాకు ఓకేలే తినేద్దాం పొట్టలో పడి ఉంటదనుకున్నది మాత్రం స్టాప్ చేశాను ఈ 4 డేస్ నుంచి.
ఆ మీల్‌లో ఎప్పుడైతే తింటున్నానో అదే తింటున్నాను కానీ ఫ్రూట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాను. సో, అలా మీలో ఎవరైనా ఉన్నా కూడా కొంచెం డైట్‌లో ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడము. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడినట్టు నాకే అనిపిస్తుంది. మీకు అర్థమైందో లేదో అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంది ఎవరైతే అనుకుంటున్నారో రెగ్యులర్‌గా మనకి పర్సనల్‌గా గూడా మెసేజెస్ చేస్తున్నారో దీని గురించి. సో, వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నాకు మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి లేదా కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇవాల్టికి వీడియో అయితే ఇదండి. చాలా లెంత్ ఎక్కువైపోయిందనుకుంటా. నాకు క్లియర్‌గా తెలీదు కానీ ఎంత లెంత్ అవుతుంది ఎడిటింగ్ చేసిన తర్వాత అనేది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ 15 మినిట్స్ అబోనే అయిపోయింది. సో, మీకు ఇంకా ఏమైనా ఉంటే నాకు చెప్పారంటే నేను దాన్ని బట్టి ఫర్దర్ వీడియోస్‌లో నేను చేస్తూ మీకు కూడా కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఫుడ్స్ కూడా రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ ఇంకా హెయిర్ గ్రోత్ గురించి అడుగుతున్నారు నెక్స్ట్. సో, ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, నెక్స్ట్ ఇంకొక వీడియోలో హెయిర్ రిలేటెడ్‌ది కూడా నేను షేర్ చేస్తాను. సో, కొన్ని టిప్స్ కూడా అప్పుడప్పుడు వ్లాగ్స్‌లో కూడా నేను టిప్స్ షేర్ చేస్తూ ఉంటానండి. మీరు రెగ్యులర్‌గా చూడండి. మీకు కూడా కొన్ని నచ్చుతాయి. మీకు ఇంకేమైనా తెలుసు, ఇంకా బెటర్‌గా తెలుసు అంటే కామెంట్ చేయండి. అది కూడా నేను మీ నేమ్ మెన్షన్ చేసి వీడియోస్‌లో షేర్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో, అంతేనండి. సో, ఇంకా లెంత్‌ని బట్టి వ్లాగ్ కంటిన్యూ చేస్తానా? స్టాప్ చేస్తానా? చూద్దాము. అండ్ ఇంకా నేను షాంపూ అనేది అయిపోయిందండి ఇంట్లో. సో, ఆర్డర్స్ కోసం అనమాట షాంపూ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇందులో మనం ఆల్మోస్ట్ మీకు చాలా వీడియోస్‌లో షేర్ చేసున్నాను. ఇంగ్రీడియెంట్స్ ఏం వేస్తాము షాంపూలో అనేది. సో, ఇక్కడ దీన్ని మనం ఒక 1 డే అయితే నానపెట్టుకోవాలండి. అప్పుడే ఈ వాటర్‌లో మనకి ఈ ఇంగ్రీడియెంట్స్ యొక్క మొత్తం బెనిఫిట్స్ అనేది వాటర్‌లో ఉంటాయి. అండ్ ఇది మనము ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌లో షేర్ చేసున్నా. సో, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అంటే దీని గురించి కొంచెం తెలిసిన వాళ్ళకి క్లియర్‌గా అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తాను. మనం ఇంట్లోనే షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. మీకు టైం ఉండి మీరు చేసుకోగలను అంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా మంచి షాంపూ అనమాట. మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ చాలా మందికి తలస్నానం చేస్తున్నప్పుడు మనం ఇట్లా పట్టుకుంటే హెయిర్ వచ్చేస్తుంది కదా! సో, అదైతే అస్సలు ఉండదండి. నేను ఫస్ట్ మనకు విజిబుల్‌గా కనిపించే రిజల్ట్ అదే కనిపిస్తది. నాకు ఫస్ట్ వాష్‌లోనే తలస్నానం చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవ్వలేదు. అప్పుడే నాకు ఇది ఇంత బాగుందా అని అనిపించింది. తర్వాత ఇంక యూజ్ చేసే కొద్దీ మనకి ఇంకా చాలా బావుంటది. హెయిర్ డ్రై అవ్వదు. అలాగే మంచిగా ఉంటుంది. అండ్ ఫోమ్ అయితే తక్కువే వస్తదండి. బట్ మనము ఎక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది క్లెన్స్ చేసుకునే దానికి. కెమికల్ షాంపూస్‌తో పోలిస్తే అంటే కెమికల్స్‌లో కూడా మంచివుంటాయి, హార్మ్‌ఫుల్‌వి ఉంటాయండి. మనం బయట ఏదైతే మార్కెట్‌లో ఉన్నాయో చాలా హార్మ్‌ఫుల్ కెమికల్స్ అయితే ఉన్నాయి. సో, వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి షాంపూ అండి. సో, మీకు త్వరలోనే వీడియో అనేది షేర్ చేస్తాను షాంపూ గురించి. అండ్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మోస్ట్‌లీ అందరికీ రిప్లైస్ ఇస్తున్నాను. కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా అయితే ఇస్తానండి. అండ్ మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.